బాబా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు. ఏం పని చేస్తారు? కిరాణా వ్యాపారం. ఓకే బాబాయ్. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. 14 నెలల్లో భాగంగాను సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్క పథకంలో భాగంగా నిన్న స్త్రీ శక్తి ఉచిత బస్సును పథకం అమలు చేయడం జరిగింది. ఎలా అనిపించింది అసలు? ఆడవాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. చూసుకుంటే మరి ఆ యొక్క పథకం పెడతాం వల్ల ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో కూడుకుపోయే అవకాశం ఉంది కదా. అంటే గతంలో ఆర్టీసీ లాస్లో నడిచింది, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ లాస్లో నడుస్తుంది. మరి ఎలా అంటారు? ఇది ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో కొంత గొప్ప నష్టం వచ్చినా సరే ఆడవాళ్ళందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి గవర్నమెంట్కి. ఇప్పుడు సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క పథకం అమలు చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకా పథకాలు అమలు చేయలేదు, ప్రజలకు పథకాలు అందనివ్వట్లేదు అంటున్నారు. వాళ్ళు అలాగే అంటారండి, ఎన్ని చేసినా అలాగే అంటారు. వాళ్ళకి పనే ఉంది, ఎదురోళ్ళని అంటమే కదా వాళ్ళ పని. అంటే పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా బురద జల్లే వ్యాఖ్యలు ఎందుకు అసలు? అన్నా క్యాంటీన్లో ఫుడ్ బాగోలేదంటాం, వాటర్ బాగోలేదంటాం, ఎందుకంటారు? వాళ్ళ పని దూషించడమే కదండి. వాళ్ళ పని ఎదుటివారి మీద బురద జల్లడమే కదా. ఇప్పుడు జనం అంతా సంతోషంగా ఉన్నారు, జనాల్లోకి వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది. అది సంగతి. సరే, ఇప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు 14 నెలల పరిపాలన చూశారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎలా ఉంది పరిపాలన అసలు? అప్పుడు ఏమో నిద్ర లేకుండా గడిపేవారు జనం, ఇప్పుడు హాయిగా నిద్ర అవుతున్నారు. అది సంగతి. అంటే అంటే దాన్ని మేము ఏ విధంగా అనుకోవాలి సార్ అసలు? అప్పుడు భయభ్రాంతులతో బతికేవారు జనం, ఇప్పుడు ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు, స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలను చెప్పుకోగలుగుతున్నారు. అది మెయిన్. గత 5 సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగిందంటారా? లిక్కర్ స్కామ్ జరగకపోవడం ఏంటండి? జనాలంతా తెగ చచ్చిపోతే వాళ్ళ లెవర్లంతా డ్యామేజ్ అయిపోయి ఈ కొన్ని వేల మంది ఆడపడుచులు తాళి దింపేసింది గత ప్రభుత్వం. ఇంకా మేము మంచోళ్ళు అంటే ఎవరు నమ్ముతారు వాళ్ళని? అంటే మరి ఆ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దానికి సూత్రధారి పాత్రధారి ఆయనే కదండి. ఇప్పుడు ఎవరు కింద నుంచి వెళ్ళినా చివరికి వెళ్ళేది ఆయన దగ్గరికే, కాబట్టి తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు. కాకపోతే శిశుపాలుడు 100 తప్పులు జరిగేలాగా ఎలాగ శ్రీకృష్ణుడు కాశాడో అలాగే ఈ తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు. కనీసం నిన్న ఆగస్టు 15 సందర్భంగా జెండా కూడా ఎగరేయలేని మాజీ ముఖ్యమంత్రి ఆయన. ఇంకా ఆయనకి ప్రజలంటే ప్రేమేం కాదు, ధనం అంటే దాహం తప్ప. అంటే ఇప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయింది, అమరావతిలో మేము చెప్పినా వినలేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయిందంటే కారణం అమరావతి మునగలేదండి, బుడమేరు ఏదో మునిగి అది అప్పుడు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిన పనే తప్ప వీళ్ళు వచ్చాకే కొత్తగా ఏమి జరిగింది కాదండి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మునిగింది అది. బుడమేరు కాదు బాబు, ఇప్పుడు రాజధాని ఎక్కడైతే కడుతున్నారో ఆ రాజధాని ప్రాంతం మునిగిపోయింది అంటున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు వ్యాఖ్యగా అక్కడికి వెళ్ళి వాళ్ళు చూడమనండి, మునిగిందో లేదో తెలుస్తుంది. అంత అసామాసిక ఏమి లేదు. అమరావతి ప్రాంతం ఎక్కడికక్కడ డ్రైన్లు అవన్నీ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడో కన్స్ట్రక్షన్ జరిగిన కాడ కోతులో నీళ్ళు ఉన్నాయంటే ఉంటాయి. ఆ నీళ్ళనే చెరువులో చూపిస్తే సొంత ఛానల్ ఉంది కదా అని చెరువులో చూపిస్తారు. వాళ్ళది ఏముంది, అంతా గ్రాఫిక్కే కదా. జనం లేకపోయినా ఉన్నట్టు చూపించుకుంటాం, వాళ్ళకి అలవాటే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు. మరి ఏంటి, మరి పాదయాత్రకు వస్తే ప్రజలు ఆహ్వానిస్తారంటారా? రానివ్వండి, వచ్చేది తెలుస్తుంది కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే పరకాలు కట్టుకొని తిరిగారు, ఇప్పుడు స్వతంత్రంగా ఎలాగొస్తారు? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛగా ఎక్కడికక్కడ రక్షణ కల్పించారు కాబట్టి తిరగలిగాడు ఆ రోజున గతంలో ఆయన పాదయాత్ర చేశాడంటే వీళ్ళ రక్షణ కల్పించబట్టి తిరిగారు తప్ప
ఇదేమి కాదండి, ఆయన తిరగనివ్వండి, తిరిగితే ఆయనకే తెలుస్తుందిగా. అంటే మరి అసలు వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏమంటారు? అంటే రోజానా గాని ఇప్పుడు పులివెందులలో ఓటింగ్ జరిగింది. హోరాహోరీ ఓటీగా పోటీ జరిగి టీడీపీ సీటు కైవసం చేసుకుంది. అయినప్పటికీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా నిలబడిన అభ్యర్థులకు కూడా కనీసం కుటుంబం ఓట్లు రావా? 1, 2 ఓట్లే వస్తాయా? ఇక్కడ అన్యాయం జరిగింది, స్కామ్ జరిగింది అంటూ రోజా కూడా వ్యాఖ్యలు మొన్న చేసింది. రోజా గారు ఇంకా ఆవిడ గురించి మనం చెప్పేంత సీన్ లేదు కానీ, అయితే ఇన్ని సంవత్సరాలకి ఆగస్టు 15 నిజంగా స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే కడపకి మొన్న జరిగిన ఎలక్షన్లోనే స్వతంత్రం వచ్చింది. మొన్నటిదాకా స్వతంత్రం లేదు ఆ ప్రజలకి. మొన్న జరిగిన ఎలక్షనే వాళ్ళకి స్వతంత్ర దినోత్సవం ముందుగా వచ్చింది. వాళ్ళకి ఆగస్టు 15 2 రోజులు ముందే వచ్చేసింది వాళ్ళకి. అది అది వాళ్ళలో పోతున్నారు వాళ్ళు. ఎవరు ఇక్కడ మీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు? బడ్జెట్ రాధాకృష్ణ గారు, సంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఇంకా బ్రహ్మాండంగానే ఉందండి. బాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఫైనల్గా 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 90 మార్కులు ఇస్తామండి. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఓకే. ఏదో ఎస్సీ నాయకులు ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తున్నారు తప్ప అసలు పరిపాలన విధానం తెలుసుకుని చూస్తే ఎవరో కాడ కామెంట్ చేయరు, మాట్లాడరు. ఇవన్నీ రాజకీయ పరంగా బురద చల్లటానికి తప్ప అసలు లోతైన విషయాలకు వెళ్తే పరిపాలన ఎలా ఉంది, అప్పటికిప్పటికి ఎలా ఉంది అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఎంతోమందిని హత్యలు చేశారు. డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎట్లాగా ఎంతోమందిని చేశారు. మమ్మల్ని కాడ ఎవరైతే మెయిన్ లీడర్లు ఉన్నారో ఆ డిపార్ట్మెంటల్ పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి 4 గంటల దాకా కూర్చోబెట్టి ధర్నాలు అయిపోయినాక వదిలేవాళ్ళు మమ్మల్ని. అంత మేము తప్పులేం చేసాం? అంత కరుడు తీవ్రవాదులవా మేము? చేయకూడదు కదా వాళ్ళు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? కక్షపూర్వకంగా ఏమైనా చేస్తున్నారా? ఏమీ చేయట్లే. తన పని తను చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం తప్ప అటువంటి కక్ష రాజకీయాలకి ఎటువంటికి మేము వెళ్ళాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది. ప్రజలకి మాట ఇచ్చింది ఏంటి? ప్రజాస్వామ్యం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ఓటర్లందరూ బాగోవాలి, ప్రతి పథకం వాళ్ళకి అందాలి అనే ఆలోచనతోనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకల్గా బడేటి రాధాకృష్ణ గారు కానీ ఎమ్మెల్యే గారు ఆ రకంగా మేము ఆయన అనుసరులుగా మేము అలాగే నడుస్తున్నాం. అంటే ఏరే పొరపాటు కానీ మా ఎమ్మెల్యే గారి మాట జవదాటం మేము. ఆయన ఏది అమలు చెప్తే అదే. మీటింగ్ ఉన్నాయి, ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా కానీ కార్యక్రమాలు ఉన్నాయి, ఏమన్నా కానీ ఉన్నా కానీ ఆయన మెసేజ్లు పెట్టేస్తారు, ఫోన్లు చేస్తారు. ఆ ఫోన్ల ద్వారా మేము చూసే తప్పకుండా అటెండ్ అయిపోయి ఆ మీటింగ్లకి మేము అటెండ్ అవుతూ ఉంటాం. అంతేగాని గొడవలకు వెళ్దాం కానీ అవి కానీ ఇవి కానీ మేము ఎప్పుడు కూడా మాట్లాడడం, ఒకళ్ళ మీద విమర్శించి కూడా మాట్లాడడం. సరే ఇప్పుడు చూసుకుంటే మొన్న అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ కార్యకర్తలు ట్రోల్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే వీళ్ళకి మారంటారా? అంటే నిజంగా అమరావతి మునిగిపోయిందంటారా? ఏంటి సార్ అసలు? ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి ఉండగానే బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఒక సాట చెరువులు మునిగితే ఇవి మునిగితాయి. అక్కడ ఏదో పంపు లాగిపోయి ఇప్పుడు డ్రైనేజీ మునిగిపోతే మనం ఏదో మోటార్ పెట్టి లాగుతాం. దాన్ని ట్రోల్ చేసేసి అమరావతి మునిగిపోయిందంటే అంత ఎరుతనంగా వాళ్ళు మాట్లాడతాం తప్ప అమరావతి ఎందుకు మాట్లాడితే అది అది మొలకతో కాడ అమరావతి. ఎన్నోసార్లు వెళ్ళాము, ఎన్నో కడుతున్నారు. అక్కడ సెక్రటేరియలు కానీ ఇవి కానీ ఏమన్నా కడుతున్నారు. మొలగదు. మునిగే చోట ఏదో కొద్దిగా ఏదన్నా పల్లజాయిలో ములుగుతూ ఉంటే అవి కట్టడానికి అర్థమైతే తోడుతారు తప్ప అమరావతి అనేది మొలగదు. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నంగానే అది ఎప్పుడు మొలగలేదు. మొలకపోవడం వల్ల వాళ్ళు ఏదో చెరువులో నీళ్ళు తోడిని అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఫైనల్గా 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? మేమైతే పార్టీ పరంగా 100కి 90 మార్కులు ఇస్తాం, 100కి 100 ఇస్తాం. అయినా కానీ 90 మార్కులు ఇస్తాం మేమైతే. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు అందరి కాడ మా మీద వరజల్తున్నారు, చేస్తున్నారు కాబట్టి కొన్ని లోపాలు కానీ ఇవి కానీ ఉంటాయి ప్రతి గవర్నమెంట్లో, ప్రతి ప్రభుత్వంలో కాడ. కానీ అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలుస్తాడు, 100 ఓట్లు ఉంటాయి.
ఎన్ని ఓట్లు వేస్తారు? 60 ఓట్లు అయితే గెలిచినట్టు. కానీ 100 మంది పని చేయాలి కదా ఎమ్మెల్యే గారు. మరి అలాగే అందరూ పార్టీ బాగుంది, పరిపాలన బాగుంది అనేది మాట్లాడిపోయినా కానీ పరిపాలన విధానం తెలిసిన వాళ్ళు మాట్లాడితే చాలు మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.